హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. పన్నీర్ చీజ్ పిజ్జా చేస్తున్నాను. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను కానీ అసలు టైం అస్సలు కుదరట్లేదండి. అందుకని ఈరోజు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ కప్ పెరుగండి. హాఫ్ కప్ పెరిగేసిన తర్వాత కొద్దిగా వాటర్ అండి. వాటర్ అనేది కొద్దిగా చూసుకుని వేసుకోండి. మైదా పిండి కదా బాగా లూజ్ అయిపోతుంది. మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుని కలుపుకోండి. మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ పట్టవు కాబట్టి మైదా పిండికి కొద్దిగా చూసుకుని వేసుకోండ్. ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి పిండికి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ అనేది బోర్లీ చేయాలండి. బోర్లీ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం వెజిటేబుల్స్ అనేవి ఇలా కట్ చేసేసుకోవాలండి. మనం ముందుగా పన్నీరు, క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా అనేది కట్ చేసుకుని సన్నగా ముక్కలకు కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు మనకి పిండి అనేది 15 మినిట్స్ టైం అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా మైదా పిండి అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలంటే మనకి ఎంత సైజు కావాలి పిజ్జా అనేది అంత సైజులో మనకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను పిజ్జా అనేది నేను ఓవెన్లో చేయట్లేదండి. మామూలుగా మనం దోశలు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ మీద అయితే చేస్తున్నాను. కొద్దిగా మనం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత మన పిజ్జా అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మన ఇన్స్టంట్గా దొరుకుతుందండి ఇది. మా డీమార్ట్లో చాలా బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పిజ్జా సాస్ ఇది. ఇలా పిజ్జా సాస్ అనేది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళతో కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేసాను. సరిపడంతా వేసాను నేనైతే. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. క్యాప్సికమ్, టమాటా, అలాగే పన్నీరు, ఆనియన్స్ అన్నీ చక్కగా నీట్గా ఇలా డెకరేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేశానండి నేను పిజ్జా అనేది ఇది ఇంట్లో. ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో తింటాం కానీ ఎక్కువగా తినమండి మేము ఫాస్ట్ ఫుడ్స్. ఇలా పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలకి ఇలా కట్ చేసుకొని చక్కగా నీట్గా ఇలా పెట్టుకోండి. ఆనియన్స్ కూడా అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పైన బటర్ అనేది ఇందాక బటర్ వేసాం కదా, ఇది చీజ్ అండి. చీజ్ని ఇలా కొంచెం గార్నిష్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇలా సరిపోతుందండి. ఇంత ఎక్కువైతే మరి ఆయిల్గా అయిపోతుంది. తర్వాత ఒక 15 మినిట్స్ అండి, 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ టైం అయితే సరిపోతుందండి. ఇలా 20 మినిట్స్ కన్ఫామ్గా 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. మళ్ళీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద చిల్లీ ఫ్లిక్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా సూపర్ మార్కెట్లో అమ్ముతారండి. డీమార్ట్లో, సూపర్ మార్కెట్లో బయట మనకి అన్నీ అవైలబుల్ దొరుకుతాయి. ఈ చిల్లీ ఫ్లిక్స్ కూడా కొంచెం గార్నిష్ చేసేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. మనకి ఇంట్లో టమాటా సాస్ ఉంటుంది. టమాటా సాస్తో కొంచెం తినచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. మా వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారండి. మనం ఇంత కష్టపడి చేసినా మెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి.